ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏ పాప జాగ్రత్త. అయ్యో చిన్ను, నీకేం కాలేదుగా? చిన్ను బాబా, నా పాప ప్రాణాలు కాపాడావు. నువ్వు చల్లగా ఉండాలి. నీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. హర హర మహాదేవ శంభో శంకర. చండమారుతం ప్రచండ వేగదర్తనం భుజంగమాలధారి శంకరాగవేదమరుతం తంత్రయంత్రనాశనం అఖండ రూప దర్శనం కదంబ కుంకుమార వర్ణ దేవరాజ శోభితం. త్వరలోనే నువ్వు మామూలు మనిషి అవుతావు. ఆ శివుని అనుగ్రహంతో మళ్ళీ మామూలు మనిషిగా మారుతావు. స్వామీజీ, ఖచ్చితంగా నా భర్త మారుతారా? అవును తల్లి, నీ అభీష్టం, నీ సంకల్పం తీరే రోజు దగ్గరలోనే ఉంది. స్వామీజీ చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుందమ్మా. శుభం భూయా. ఆ స్వామి చెప్పినట్టు మీ అన్నయ్య మామూలు వ్యక్తి అవుతాడా? ఏ స్వామీజీ చెప్పినా, ఏ గురువు చెప్పినా, ఏ దేవుడు అనుగ్రహించినా
ఈ ఫనీ మాత్రం అలా జరగనివ్వడు. గుడికొచ్చిన వెంటనే మంచి శుభవార్త విన్నాను. పదండి గుళ్ళోకి వెళదాం. పదండి పదండి గుళ్ళోకి వెళ్దాం పదండి. నా భర్త మళ్ళీ మామూలు స్థితికి రావాలి. మా అమ్మ ఎక్కడుందో తెలిసేలా చేయి స్వామి. ఇంతకన్నా నాకు పెద్ద కోరికలేమీ లేవు. మా అక్క సంసారం నిలబడాలి. మా బావగారిని చంపాలని మా ఇంటి శత్రువులే కుట్ర పన్నుతున్నారు. ఆ దొంగల్ని మా వాళ్ళకి పట్టించు తండ్రి. ఎండి చైర్ నా భర్తకి, ఇంటి పెత్తనం నాకు వచ్చేలా ఆశీర్వదించు స్వామి. ఈ ఫణి ఎక్కడికి వెళ్తున్నాడు? ఫణి, ఇక్కడేం చేస్తున్నావు? చిన్న పనుంది, వెయిట్ చేస్తున్నాను. ఎవరి కోసం? అదిగో అతని కోసం. నమస్తే సార్. మ్. సార్ నా డబ్బులు. నీతో ఇంకా పనుంది, పనంతా యాకిస్తాను. అక్కడ వెయిట్ చేయి. ఓకే సార్. ఫణి, ఏంటి బాక్స్? ఇందాక చెప్పాను కదా, ఆ స్వామీజీ చెప్పినా ఆ దేవుడే అడ్డొచ్చినా బాలాని మాత్రం మారనివ్వను. వాడు ఎప్పటికీ మారని మరోసారి నిరూపిస్తాను. వాడికి బాగా ఇష్టమైన ప్రియమైన సీతాకోక చిలుకలు తీసుకొచ్చాను. ఇవి వదిలి ఆ స్వామీజీ చెప్పింది అబద్ధం, ఎప్పటికీ బాలా మారడు అని అందరి ముందు నిరూపిస్తాను. వాళ్ళ కాన్ఫిడెన్స్ని చంపేస్తాను. సూపర్ ఫణి. ఎప్పటికప్పుడు మానసికంగా వాళ్ళని దెబ్బతీస్తేనే మీ అన్నయ్య కోలుకోకుండా ఉంటాడు.